ముందు మీరు బెట్టింగ్ యాప్స్ పైన బెట్టింగ్ ప్రమోటర్ల పైన కేసు పెడుతున్నారు కానీ ఆ బెట్టింగ్ యాప్ తయారు చేసినోడు ఎవడు, ఈ ప్రమోటర్ దగ్గరికి వచ్చి ఎవడైతే నువ్వు ఈ యాడ్ చేయమని చెప్పినోడు ఎవడు, వాళ్ళపైన కూడా కేసు పెట్టాలి కదా. పోనీ ఇప్పుడు మీరు పెట్టడం అందరిపైన పెడుతున్నారు, సావిత్రి పైన ఇంతవరకు కేసు పెట్టలేదు. ఆమె పేరేంటి? సావిత్రే కదా, తీన్మా సావిత్రి అక్క అంటారు. అదేది అక్కడ చూసాం ఇందాక, ఆమె పైన కేసు పెట్టలేదు ఇంతవరకు. మరి ఇంకెందుకు లేటు, వెంటనే మీ డ్రీమ్ రన్ తోని స్టార్ట్ చేయండి. A23 रमी में है कस्टमाइज्ड ऑफर्स हर रोज। चलो साथ खेल। Yes, you. Stop scrolling mindlessly. Use your screen time to make big money. రాణా ఏం పని రాణా నీకు? ప్రకాష్ రాజు, ప్రకాష్ రాజు ప్రపంచంలో అంత మంచోడు లేడు, ప్రపంచంలో నేనే తోపు నేనే తురుమని చెప్తుంటాడు ప్రకాష్ రాజు. ఏడు చూస్తే వచ్చి ఆయన ప్రమోట్ చేసేది బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ లోన్స్, ఇట్లాంటివి. బుద్ధి ఉండొద్దా మీకైనా? ఎవడన్నా వచ్చి మిమ్మల్ని అడిగితే అరే ఏందిరా భయ్ ఇది, ఈ బెట్టింగ్ యాప్స్ ఏంది, ఇవి ఎంతవరకు లేగలు, ఈ కథ ఏంది అని అడిగి మీరు ఆయన తిట్టి పంపించొద్దా? సిగ్గు లేకుండా మీరు ప్రమోట్ చేస్తారా? ప్రభుత్వాలది కూడా తప్పు ఉంది ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో. వీళ్ళు ఎంత తప్పు ఉందో ప్రభుత్వాలది కూడా అంతే తప్పు ఉంది. ఈ లోన్లు ఇచ్చే వాళ్ళని ఫస్ట్ లోపలేయాలి, వీళ్ళందరినీ లోపలేయాలి, అప్పుడు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. ఏంటంటే ఊరికే 10th క్లాస్ చదివాడికి ఇంటర్ చదివాడికి 1000-2000 లోన్లు ఇచ్చుకుంటా పోతే 2000 లోన్ ఇస్తారు, 2 రోజులు కట్టకపోతే 2000 ఫైన్ వేస్తారంట. కొన్ని యాప్స్ ఉన్నాయి. వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా.